ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. సంతోషంగా దేవుని స్తోత్రం చెప్తాము. హల్లెలూయా. మంచిదండి. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరిచి నడిపించును గాక. దేవుని బిడ్డలుగా జీవిస్తున్న మనము కొద్దిగా ముందుకు జరుగుతాం. సిస్టర్స్ వెనకాలకి స్థలం లేదండి. నెక్స్ట్ సండే నుంచి గమనించండి. రావడం ముందుకు వచ్చి కూర్చోండి. పదే మేము చెప్పాలంటే మాకు కూడా మంచిగా అనిపించదు కాబట్టి కొద్దిగా ముందుకు చెప్తే వెనకాల ఆలస్యంగా వచ్చేవారు ఉంటారు. కాబట్టి వాక్యం సమయంకి వచ్చే వాళ్ళు ఉంటారు కొంతమంది. వాళ్ళ కొరకు మనం స్థలము సిద్ధపరిచి ఉంచాలని ప్రభు పెద్ద తెలియజేస్తున్నానండి. కాబట్టి దేవుని బిడ్డలుగా ఉంచిన మనము మన జీవితాలు మార్చుకొని దేవుని స్వరూపంలోనికి మనము మార్చబడాలి అని దేవుడు పిలుచుకున్నాడు. నేను నాలాగానే ఉంటే అది దేవుని చిత్తం కాదు, కానీ పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు కనుక నేను కూడా ఆయన ఎదుట నమ్మకత్వాన్ని కనపరిస్తే ఆయన పోలికలో నన్ను ఆయన మార్చే దేవుడై ఉన్నాడు. కాబట్టి దేవుడు నమ్మదగిన వాడు. మనం ఆయన ఎందుకు విశ్వసించాము, ఆయన ఎందుకు నమ్మిక ఉంచాము. వచ్చిన మనమంట ఏదో భక్తి సాగరాల్లో ముందుకి కొనసాగిపోవడం కాదు, కానీ ఆయన స్వరూపంలోనికి మనము అంచెలంచెలుగా మనము మార్చబడే వారిగా మనం ఉండాలి. మనం మారాలి. మన ఆలోచన విధానము, మన పద్ధతులు, మన ఆచారాలు ఇవన్నింటిని విడిచిపెట్టి దేవుడి స్వరూపంలోనికి మనము మార్చబడే వారిగా మనం ఉండాలి. ఎట్లా మారుతాం మనం? ఇప్పుడు ఒక వ్యక్తిని చూసామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాట చెప్పాలంటే సినిమా హీరో ఒకడు ఉంటాడు. వాడిని చూడగానే రెబల్ స్టారో, యూత్ స్టారో, ఈ స్టారో, ఆ స్టారో అని పేర్లు పెడతారు కదా. ఇప్పుడు యూత్ మొత్తం ఏం చేస్తారు? వాడిలాగానే నేను కూడా ఉండాలని కటింగ్ షాప్కి పోయి సేమ్ అట్లనే కటింగ్ చేయిస్తారు. వాడొకడు తెర మీద ఏడ్చిండు అంటే వీడు రోడ్ల మీద ఏడుస్తూ ఉంటాడు. అట్టి రీతిగానే మనము దేవుని బిడ్డలుగా ఉంటున్న మనము ఆయన స్వరూపాన్ని మనము కల్లారా చూసి అనుభవించి ఆయన పోలికలో మనము మార్చబడాలి. ఈ లోకంలో మన ముందు మాదిరిగా ఉంచాడు వాళ్ళందరినీ. ఎవరిని? సినిమా స్టార్లని, వాళ్ళని వెంబడించే ఫ్యాన్లను అందరినీ. మనం దేవుడిని వెంబడిస్తున్నాం కదా. మన దేవుడిని వెంబడిస్తున్నప్పుడు ఆయన స్వరూపం ఏంటో మనము తెలుసుకోవాలి. వీ హ్యావ్ టు ఇమిటేట్ గాడ్. దేవుడు ఈ లోకానికి వచ్చి నిన్ను నన్ను రక్షించుకున్నాక ఆయన ఈ లోకంలో 3.5 సంవత్సరాలు ఆయన రాజ్య సువార్తని, దేవుని యొక్క రాజ్య సువార్తని ఆయన ప్రకటిస్తూ ఒక మాదిరికరమైన జీవితము ఆయన మనకి తెలియజేసి ఉన్నాడు. ఆయన ఒక మాదిరిగా మన ముందు నడుచుకొని ఉన్నాడు. ఆయన మన కొరకు ముందుగానే దేవుని రాజ్యానికి వెళ్ళి నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఆయన స్థలాన్ని సిద్ధపరిచినాను అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఒక మాదిరికరమైన జీవితము మనము జీవించాలి. దేవుణ్ణి వెంబడించే మార్గం మనము ఉండాలి. దేవుని బిడ్డలు అనే ఒక గుర్తింపు ఈ లోకంలో మనము పొందుకోవాలి. నేను చూడగానే నీలో యేసయ్యని వాళ్ళు చూడాలి అంటే ముందుగా మనము యేసయ్యని చూసేవారిగా ఉండాలి. ఈ లోకంలో మీరు, ఈ లోకానికి నేను వెలుగై ఉన్నా అన్నాడు. కొన్ని వచనాల కింద రాగానే దేవుడు అంటూ ఉంటాడు, ఈ లోకానికి ఇప్పుడు మీరు వెలుగై ఉన్నారు అంట. కాబట్టి వీ హ్యావ్ టు రిజెంబుల్ క్రైస్ట్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితాన్ని రక్షణ లేని వారు ఇతరులు చూసినప్పుడు మనని చూసి ఫలానా అబ్బాయి, ఫలానా అమ్మాయి మంచిది అని చెప్పడం కాదు, కానీ నీలో క్రీస్తును చూసి వాళ్ళ దేవుడు గొప్పవాడు అని ఒక సాక్ష్యము మనము కలిగి జీవించాలి అని దేవుడు కోరుకుంటాడు. కాబట్టి క్రీస్తుని వెంబడించే వారుగా మన జీవితాలు ఉండాలి అని దేవుడు కోరుకుంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికకి వెళ్దామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము ఫిలిప్పీకి ముందు ఉంటుందండి. ఎఫెసీయులు 5వ అధ్యాయము 1వ వాక్యం. కావున మీరు ప్రియులైన పిల్లలు వలె దేవుని పోలి నడుచుకొనుడి. దేవుని పోలి నడుచుకొనుడి.
దాని తర్వాత క్రీస్తు క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. కాబట్టి బి ఇమిటేటర్స్ ఆఫ్ గాడ్. క్రీస్తు వలె పోలి మనము నడుచుకునే వారుగా ఉండాలా. ప్రియుని పిల్లలు వలె, ఆయన ప్రియుడు, మనము ఆయన బిడ్డలం అంటే మనం కూడా ప్రియుని పిల్లలు వలె మనము జీవించాలి. దేవుడు మనని ఎట్టి రీతిగా అయితే ప్రేమించాడో అట్టి రీతిగానే మనము మన తోటి వారిని ప్రేమించే వారిగా మనం ఉండాలి. కానీ మన వ్యక్తిగత జీవితాల్లో చూసినట్లయితే కనుక మనము ఎవరిని ప్రేమించలేని వారుగా స్వార్థంతోని మనము నింపబడి ఉన్నాము. కానీ దేవుడు స్వార్థవంతుడు కాదు, దేవుడికి స్వార్థం లేదు. కానీ మనుషులకి స్వార్థం వచ్చింది. ఎందుకు మనుషులలో స్వార్థం ఉంది అంటే మనుషుల యొక్క హృదయంలో పాపము నివసిస్తుందంట. పాపము నీలో నివసించినంత కాలము నువ్వు దేవుని ప్రేమతోని ప్రేమించలేవు, దేవుని ప్రేమని నువ్వు అనుభవించలేవు. కాబట్టి దేవుని బిడ్డలుగా జీవిస్తున్న మనము ఆయనని పోలి నడుచుకునే వారిగా ఉండాలా. ఆయన మనల్ని ఎట్టి రీతిగా అయితే ప్రేమించాడో ఆ ప్రేమని అనుదినము మనము రుచి చూస్తూ అనుభవిస్తూ అదే ప్రేమతోని మనము బ్రతకాలి అని దేవుని కోరుకుంటున్నాడు. ఇతరులని అదే ప్రేమతోని మనము ప్రేమించినప్పుడే నీలో ఉన్న దేవుడు గొప్పవాడు అని అన్యులు సాక్ష్యం ఇవ్వగలుగుతారు. మనం ప్రేమించలేకపోతున్నాం కాబట్టి ఎవరు సాక్ష్యము ఇవ్వలేని వారిగా ఉంటున్నారు. అందుకని ఈరోజు నీ తోటి వారిని, నీ పొరుగు వారిని, నీ తోపుట్లని, లేకపోతే నీ రక్త సంబంధులని, నీ అన్న తమ్ముళ్ళని కానీ అక్క చెల్లెలని కానీ నువ్వు నిజంగా క్రీస్తు యొక్క ప్రేమతో నువ్వు ప్రేమిస్తున్నావా? అట్టి ప్రేమ నువ్వు ఉన్నదా? క్రీస్తు యొక్క ప్రేమలో కొనసాగుతున్న అనుభవము నువ్వు ప్రతిదినము నువ్వు కలిగి జీవిస్తున్నావా? ఒకరు లేకపోతే కనుక నేటి నుంచి అన్నా ప్రభువా నేను నిన్ను పోలి నడుస్తాను, నిన్ను వెంబడించే బిడ్డగా ఉంటాను, నీకు ఇష్టమైన బిడ్డగా, ప్రియుడి బిడ్డల వలె మనం ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన ప్రియుడు, నిన్ను నన్ను ఎంతగానో ప్రేమించాడు. దేవుడు అంతా వాక్యం సెలవిస్తుంది ఆయన శాశ్వతమైన ప్రేమతో మనని ప్రేమిస్తున్నాడు అనగా ఇట్స్ జస్ట్ కంటిన్యూయింగ్. మన తల్లిదండ్రులు ఉన్నంత కాలం మనం ప్రేమిస్తారు, కానీ వాళ్ళ సమయం ముగింపబడ్డాక వాళ్ళు మనకు విడిచిపెట్టి దూరం అయిపోతారు. కానీ క్రీస్తు ప్రేమ ఎటువంటిది కాదు. క్రీస్తు ప్రేమ ఎటువంటిది అంటే అది నిన్ను ప్రేమిస్తూనే ఉంటది. నువ్వు ఎంతకాలము జీవిస్తే అంతకాలము నిన్ను ప్రేమిస్తూనే ఉంటుంది. దేవుడు పాపిని ప్రేమిస్తాడు కానీ వాటిలో ఉన్న పాపాన్ని ద్వేషిస్తూ ఉంటాడు, అసహించుకుంటాడు. అందుకనే పాపులైన మనమంట ఆయన ప్రేమని రుచి చూచి ఆ ప్రేమలో మన జీవితాన్ని స్థిరపరచుకొని మనలో ఉన్న పాపాన్ని మనము విడిచిపెట్టే వారిగా, పవిత్రమైన హృదయం కలిగి దేవుని దృష్టికి అంగీకారమైన బిడ్డలుగా మనము జీవించే వారిగా మనం ఉండాలంట. అప్పుడే క్రీస్తు యొక్క ప్రేమలో మనము బలపరచబడతాము, మనం స్థిరపరచబడగలుగుతాము. అట్టి రీతిగానే ఆ ప్రేమతోని నింపబడి ఇతరులని అదే ప్రేమతోని మనము ప్రేమించగలుగుతాం. కాబట్టి దేవుని ప్రేమతోని మనము ప్రేమించే వారుగా ఉండడానికి దేవుడు మనం పిలుచుకున్నాడు. ఈరోజు నిజంగా దేవుని బిడ్డలుగా రక్షణ పొందుకున్నాము, రక్షింపబడ్డాము అని చెప్పుకుంటున్నాము, కానీ ఇతరులని ప్రేమించే మనసు మనలో లేదు. అనగా నువ్వు దేవుని ప్రేమని రుచి చూడలేదు. ఆ ప్రేమని ప్రతిదినము మనము అనుభవించాలని. యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ గాడ్స్ లవ్ ఇన్ యువర్ లైఫ్ ఎవ్రీ డే. ప్రతిదినము దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకోవడం కాదు. దేవుని బిడ్డలు దేవుని దగ్గరికి వెళ్ళి శ్రేష్టమైనవి, దేవుని చిత్తానుసారమైనవి ఏవైతే ఉన్నాయో, అందుకని భక్తుడు అంటూ ఉంటాడు పత్రికల్లో, మీరు పైన వాటిని వెతకండి. పైన ఏమున్నాయి వెతికి అవి తండ్రి దగ్గర అడిగి అవి పొందుకోవాలంట. నేను ప్రతిదినము ప్రార్థన చేసుకుంటా ఏమో తెలుసా, కోపిష్టిని ప్రభా, మూర్ఖుడిని, దుర్మార్గుడిని, దరిద్రుడిని, ఎవరిని సహించలేని వాడిని, కానీ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కనుక అదే ప్రేమతో నేను అందరితోని ఎలా జీవించాలో నువ్వు నాకు నేర్పించు, నీ ప్రేమతో నన్ను నింపు ప్రభు అని ప్రభు దగ్గర రోజు వేడుకుంటూ ఉంటాను. ఎందుకంటే ఒకవేళ ఆయన ప్రేమనే కానీ మన జీవితాల్లో కరువు అయిపోతే మనంత భయంకరమైన వ్యక్తులు ఇంకొకరు ఉండక్కర్లేదు, మనమే అటు రీతిగా తయారైపోతాం. ఈరోజు ఎందుకు ఇంత ప్రేమ కలిగి జీవిస్తున్నామంటే ఆయన ప్రేమ మనము రుచి చూచి ఉన్నాము. ఆ ప్రేమ రుచి చూచి ఉన్న మనము ఆ ప్రేమతోనే నింపబడి ఆయన పోలికలో మనం మార్చబడి
ఆయన నిన్ను ఎట్లయితే నిన్ను ప్రేమించాడో అదే ప్రేమతోని నువ్వు ఇతరులని ప్రేమిస్తూ ఆయన చిత్తాన్ని నెరవేర్చేవాడిగా నువ్వు ఉండాలి. కానీ బైబిల్ సెలవిస్తుంది బాధాకరమైన విషయం ఏంటి అంటే అంత్య దినాల్లో ఉంటున్నాము. ప్రేమ చల్లారిపోయే రోజులు ఇవి. ఎక్కడ చూసినా ప్రేమ కరువైపోయింది. కుటుంబాల్లో కానీ, భార్యాభర్తల మధ్యలో కానీ, తల్లిదండ్రుల మధ్యలో కానీ, పిల్లల మధ్యలో కానీ, సమాజంలో కానీ ప్రేమ లేదు. మరి ప్రేమ లేకపోతే మనుషులు ఎక్కడికి వెళ్ళిపోతారు? నాశనానికి గురైపోతారు. అందుకనే దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించి తన కుమారుడిని మన కొరకు పంపించి ఉన్నాడు. ఆ ప్రేమని మానవుడు రుచి చూచి ఆయన పోలికలో మార్చబడతారేమో అని తిరిగి మళ్ళా దేవుడితోని సమాధానపడి ఐక్యపరచబడతారేమో అని దేవుడు తన కుమారుడిని మన కొరకు పంపి ఉన్నాడు. ఆయన కుమారుడు రావడం ద్వారా ఈ లోకానికి మనకి రక్షణ అనుగ్రహింపబడ్డది. అట్టి రీతిగానే ఆ ప్రేమ మనకు పొందుకునే కృపని కూడా దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. ఈరోజు ప్రేమలో నిలిచి ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రేమ కలిగి జీవించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ మన జీవితాలు వాక్యంకి విరుద్ధంగా ప్రేమ లేని వారుగా, ఇతరులని ద్వేషించేవారుగా, ఇతరులని దూషించేవారుగా, ఇతరులని శపించేవారుగా మన జీవితాలు ఉంటున్నాయేమో. కానీ అది మనకి తగదు. రక్షింపబడ్డ మనము ఆయన స్వరూపంలోకి మార్చబడి ఆయన పోలికలో మనం నడుచుకోవాలి. ఆయన మనల్ని ఎట్లా రీతిగా అయితే ప్రేమించాడో ఆ ప్రేమలో బలపరచబడుతూ, ఆ ప్రేమతోనే నింపబడుతూ అదే ప్రేమని నువ్వు ఇతరులతో పంచుకునే వారిగా నువ్వు ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మనం ఈరోజు ప్రియుని పిల్లల వలె ఉండాలి అని దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఒకవేళ నువ్వు ప్రియుని పిల్లల వలె ఒకవేళ ఉండకపోతే నువ్వు దుష్టుడి పిల్లల్లాగా నువ్వు మారిపోతావు. కఠినాత్ముడుగా నువ్వు చేయబడతావు, కఠినపరచబడతావు. అందుకనే దేవుడు అంటూ ఉంటాడు, ఫరో హృదయాన్ని నేను కఠినపరచాను. దేవుడు మన పట్ల కూడా ప్రేమని ఆయన వెల్లడపరుస్తూ ఉన్నాడు. నేటికి కూడా ఆయన నిన్ను నన్ను ఆయనకి ఎంతో బాధాకరంగా మనం జీవిస్తున్నప్పటికీ, మన పద్ధతులు మార్చుకోక, మన అలవాట్లు మార్చుకోక, మనం ఆయనకి దూరంగా జీవిస్తున్నప్పటికీ కూడా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమని మనం రుచి చూచి అక్కడ ప్రేమ దగ్గరికి చేరుకుంటామేమో అని, ప్రేమని పొందుకుంటామేమో అని, ప్రేమని అనుభవిస్తామేమో అని, ఆ ప్రేమని కలిగి నువ్వు జీవిస్తామేమో అని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు. కానీ మనమే దేవుని ప్రేమని రుచి చూడక, ఆ ప్రేమతో నింపబడక, ఇతరులని ప్రేమించలేని వారుగా మన జీవితాలు ఉంటాయి. దాని పేరుకైతే క్రైస్తవుడే. క్రైస్తవుడు ఎట్లా ఉండాలి అంటే క్రీస్తుని పోలిన వాడుగా వాడు ఉండాలి. క్రీస్తుని ఎట్లా ప్రేమించాడు తెలుసా నీకు? మనం ఎట్లా ప్రేమించాడండి దేవుడు? తన్ను తాను బలియాగముగా నిన్ను రక్షించుకునే దానికి, తన రక్తాన్ని చిందించడానికి కల్వరి సిలువలో ఆయన బలి అర్పణగా ఆయన అర్పింపబడ్డాడు. అంతగా ప్రేమించాడు దేవుడు మనని. ఆ ప్రేమని తెలుసుకున్న మనము, ప్రేమని రుచి చూసిన మనము, ప్రేమని తలపోసుకుంటున్న మనము ప్రేమ కలిగి జీవించలేకపోతున్నామే. ఇది చాలా బాధాకరమైన విషయం. ఆ ప్రేమని కలిగి జీవించాలి. ఆయన ఆనాడు 2024 సంవత్సరాల క్రితం కల్వరి సిలువలో ఎట్టి రీతిగా చేతులకి చీలలు కొట్టబడి సర్వజనులారా నా యొద్దకు రండి, నా ప్రేమని రుచి చూడండి అని ఎట్లయితే పిలుచుకున్నాడో అదే ప్రేమతోని ఈ రోజు కూడా తిరుగుబాటు చేస్తున్న వారి పట్ల ఆయన చేతులు చాపే ఉన్నాడంట. మనం ఒకటి గుర్తించాలా, ప్రేమలో మార్పులు ఉంటాయి కానీ దేవుని ప్రేమలో మార్పు ఉండదు. మనుషుల ప్రేమలో, భార్యాభర్తల మధ్యలో, తల్లిదండ్రుల మధ్యలో, కుటుంబంలో, మీ స్నేహితుల మధ్యలో ప్రేమలో మార్పులు నువ్వు చూసి బాధపడతావేమో కానీ, లేకపోతే ఒంటరిగా మిగిలిపోతావేమో కానీ, క్రీస్తు ప్రేమని రుచి చూచి ఆ ప్రేమలో ఒకవేళ నువ్వు జీవిస్తుంటే ఈ లోకం ప్రేమలో నీకు తగ్గవు. ఈ లోకంలో దేన్ని నువ్వు ప్రేమించలేని వాడుగా, ప్రేమించని వాడుగా నువ్వు ఉంటావు. ఎందుకంటే నువ్వు పవిత్రమైన ప్రేమని నువ్వు రుచి చూసావు. ఆ ప్రేమని కలిగి నువ్వు జీవించాలి అని సలహాస్తున్నావు. మనం ఆ ప్రేమని కలిగి జీవించే వారుగా మనం ప్రయత్నించాలి. ఎవరన్నా మనకి ఇబ్బంది కలిగిస్తుంటే నాకు ఇబ్బంది ఎందుకు కలిగిస్తున్నావు అని ప్రశ్నించడం కాదు కానీ, వాళ్ళని ఏదో ఒక సొంటిపోటి మాట అనడం కాదు కానీ, ఒకవేళ నీ స్థలంలోనే ప్రభు ఉండుంటే, వాడు నీకు ఇబ్బంది పెడుతుంటే ప్రభు ఏం చేసేవాడు? ప్రభు ఏం చేసేవాడు? అరే నన్ను ఏడిపించకరా, నన్ను సతాయించకరా, దూరం వెళ్ళిపోరా అని దోషిస్తాడా? ప్రభు ఏం చేస్తాడు? ప్రభు ఏం చేస్తాడు? అట్టి వారిని
తండ్రికి వేడుకుంటాడు, ఇలా కఠిన హృదయాన్ని మార్చు, నా ప్రేమను ఎదురు చూచే కృపను అనుగ్రహించు అని వాళ్ళ నిమిత్తము ఆయన విజ్ఞాపన చేసే దేవుడిగా ఉన్నాడు. కాబట్టి మనం కూడా ఈ లోకంలో ఎన్నో కష్టాలు మనం ఎదుర్కొంటూ ఉంటాము. ఎంతో మంది మనకి ఇబ్బందికరంగా మన జీవితాల్లో ఎదురైతూ ఉంటాము. వాళ్ళందరినీ బట్టి మనము వాళ్ళని ప్రేమించేవారుగా, వాళ్ళని నిమిత్తము మనము ప్రార్థన చేసేవారుగానే మనం ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మనము శత్రువుల్ని కానీ, నీకు ఇబ్బంది కలిగించే వారిని కానీ ఎవరిని మనము కోపించద్దు, ఎవరిని ద్వేషించద్దు, దూషించద్దు, కానీ వాళ్ళని ప్రేమించాలా. ఇంకా ఎక్కువగా ఏమైనా చేయగలుగుతామంటే వాళ్ళ కొరకు, వాళ్ళ నిమిత్తము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవాడిగా నువ్వు ఉండాలి అంటున్నాడు. అది ఎవరు చేయగలుగుతారు అంటే ప్రియుని పిల్లలు మాత్రమే చేయగలుగుతారు. ఈరోజు మనకు దేవుని బిడ్డలుగా ఉంటున్నాము. నిజంగా దేవుడు మన కొరకు బలి ఆగముగా, అక్కడ ఏమని చెప్తున్నాడు, పరిమళ సుహాసనగా తను తాను బలి ఆగముగా అర్పించుకున్నాడంట. ఫ్రేగ్రెంట్ ఆఫరింగ్ అండ్ సాక్రిఫైస్ టు గాడ్. దేవుని కొరకు మనుషులని దేవునితోని ఐక్యపరచడానికి ఆయన ప్రేమని ఆయన ధారపోసి ఉన్నాడు కల్వరి సిలువలో. ఎందుకంటే ఏ అర్హత యోగ్యత లేని మనకి దేవుని సన్నిధికి వెళ్ళి దేవాన్ని పిలిచే అర్హత కూడా లేదు మనకి. కానీ ఇంటి అర్హతని మనకు కలిగించడానికి తన ప్రేమని ఆయన ధారపోసి రక్తాన్ని చిందించి కల్వరి సిలువలో ప్రాణాన్ని విడిచి తండ్రితో నిన్ను నన్ను ఐక్యపరచాడు. ఈరోజు మనం వచ్చి తండ్రి దేవా అని పిలవగలుగుతున్నాం. ఆయన ఎందుకు తెలుసా? అది కేవలము ఆయన అర్పణ ద్వారానే. ఆయన అర్పింపబడ్డాడు, బలి యాగముగా అర్పింపబడ్డాడు. ఒక మధ్యవర్తిగా, దేవునికి మానవులకి మధ్యవర్తిగా క్రీస్తు మన కొరకు మరణించాడు అని బైబిల్ చెప్పుచున్నది. కాబట్టి ఆయన ద్వారానే, ఆయన ప్రేమను బట్టే మనము దేవుని యొద్దకు రాగలుగుతున్నాము. దేవ అబ్బా తండ్రి అని పిలవగలుగుతున్నామంటే కేవలము ఆయన బలి అయ్యాడు కనుకనే ఈరోజు మనకి డైరెక్ట్ యాక్సెస్ ఇచ్చాడు దేవునితో. ఆ కృపా సింహాసనం దగ్గరికి రావడానికి మనకి యోగ్యులుగా ఆయన రక్తాన్ని చిందించి యోగ్యకరమైన జీవితము మనకి ఆయన ఇచ్చి ఉన్నాడు. కాబట్టి దేవుడు బలి ఆగంగా అర్పించబడ్డాడు. మనము కూడా ఆయనని తలపోసుకుంటూ ఆయన ప్రేమని ప్రతినిత్యము కలిగి జీవించే వారుగా ప్రియుని బిడ్డల వలె మనం ఉండాలి. ప్రేమని కలిగి మనము జీవించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి వీ హ్యావ్ టు బి ఇమిటేటర్స్ ఆఫ్ గాడ్. నేను పౌలు చక్కని మాట అంటూ ఉంటాడు, మీరు నన్ను పోలి నడవండి, నేను ఆయనని పోలి నడుస్తున్నాను. ఎంత చక్కటి మాట అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. పౌలు ఆయన గురించి తెలుసుకొని లేకపోతే ఆయనలో ధ్యానించి వాక్యం చదువుకొని మనకు తెలియజేయడం కాదు, కానీ పౌలు కల్లారా ఆయనను చూశాడు, ఆత్మీయ నేత్రాలతోనే దేవుడిని చూశాడు కనుకనే సంఘానికి పురిగొల్పడానికి, దేవునితోని ప్రోత్సహించడానికి విశ్వాసులని ఆయన తెలియజేస్తున్నాడు. ఏమనంటే నేను ఆయన చూసి నేను నడుచుకున్నాను, నేను నన్ను పోలి నడుచుకున్నాడు. అంటే ప్రేమని మనం కలిగి జీవించాలి. ఎప్పుడైతే నీలో ఉంటున్న స్వార్థాన్ని నువ్వు విడిచిపెడతావో అప్పుడే నువ్వు దేవుని ప్రేమతోని నువ్వు నింపబడతావు. దేవుని ప్రేమతోని నువ్వు కలిగి జీవించగలవు. స్వార్థము నీలో ఉన్నంత వరకు దేవుని ప్రేమ నువ్వు రుచి చూడలేవు, అనుభవించలేవు, ఆ ప్రకారం నువ్వు నడుచుకోలేవు. కాబట్టి నీలో ఏదో స్వార్థం ఉందేమో, నాది మావిడంటా ఉంటుంది కిచెన్ వచ్చి, అంతేగా ఈ కింది నాది. మా అమ్మ అంటారు, ఏమంటారు తెలుసా, అన్నీ నేనే, నీకేమి కావాలంటే అవి తీసుకెళ్ళి. స్వార్థం కాదు లేదండి, చిన్న చిన్న విషయాల్లో తప్పిపోతుంటాయి. ఒక ఎగ్జాంపుల్ మాత్రమే నేను చెప్పినాను. వాళ్ళది వాళ్ళకు ఉంటుంది, ఎందుకంటే ఆమె కొనుక్కున్నదో తెచ్చుకున్నదో ఇంటి నుంచి నాకైతే తెలియదు. కానీ మేము ఎప్పుడు మా ఇంట్లో మాది మీది అని ఎప్పుడు మేము మాట్లాడుతాం. మేము మా ఇంట్లో అంతా మనదే అని, ఇవన్నీ కలిగి ఉన్నామంటే అవన్నీ దేవుడు మనకి ఇచ్చాడనే భావంతో మనం ఉంటాం. అందుకని ఈ స్వార్థము అనేది ఉన్నంత కాలము మన జీవితాల్లో దేవుని ప్రేమకి చోటు ఇవ్వలేము. దేవుని ప్రేమకి చోటు ఇవ్వాలి అంటే స్వార్థాన్ని విడిచిపెట్టాలి. నా భార్యను ఏదో అంటున్నాను కాదు, నాకు రాత్రిపూట క్లాస్ తీసుకుంటుంది, కానీ కానీ నేను చెప్తున్నాను ఏంటంటే ఆత్మీయులుగా ఉంటున్న మనం ఒకటే కలిగి ఉండాలి. ఏంటి అంటే దేవుడు మనకి ఇచ్చాడు మనవారు, ఇతరుల రక్షణ. ఆ ప్రకారం మనము దేవుని యొక్క మనస్సు కలిగి మనము జీవించాలి.
మీరు క్రీస్తు యొక్క మనసు కలిగి ఉండాలి అని పౌలు తెలియజేస్తున్నాడు. బీ ఇమిటేటర్స్ ఆఫ్ క్రైస్ట్. యూ హ్యావ్ టు హ్యావ్ ద మైండ్ సెట్ ఆఫ్ క్రైస్ట్. ప్రభు ఎప్పుడు నాది అని ఎప్పుడు అనలే కదా, నా వారు అనిపించుకున్నాను. ప్రయాసపడి భారం మోచిన చెరులారా నా యుద్ధకు, సమస్త చెరులు ఒక్కరిని విడిచిపెట్టలే, ఆయన అందరిని మెచ్చుకున్నాడు. నా యుద్ధకు రండి. ఉంటే క్రైస్తవ కుటుంబంలో వాళ్ళని పిలుచుకోలేదు, రాకపోతే రూతక్కని ఒక్కదాన్ని పిలుచుకోలేదు, రాకపోతే నన్ను ఒక్కడిని పిలుచుకోలేదు. లోకాన్ని అందరికీ ఆహ్వానం ఇచ్చి ఉన్నాడు, ఇన్విటేషన్ ఇచ్చినాడు. కానీ ఎందరైతే ఆయన యందు విశ్వసించి ఆయన ప్రేమని రుచి చూచి ఆయన ప్రేమని తలపోసుకొని ఆయన యుద్ధకు వచ్చారో వాళ్ళందరూ విశ్రాంతిని ఆయన దగ్గర నుంచి పొందుకున్నారు. కాబట్టి అట్టి విశ్వాసములో అట్టి ప్రేమతోని మనము జీవించాలి. జీవించేది కొద్ది కాలమే అండి. స్వార్థం ఉన్నంత కాలము నువ్వు ఈ జీవితాన్ని కొనసాగించావనుకో, నువ్వు క్రీస్తు యొక్క ప్రేమని రుచి చూడలేవు. అట్టి రీతిగానే క్రీస్తు యొక్క రాజ్యంలోనికి నువ్వు చేర్చబడలేవు. నీ గిన్నెలతో నువ్వే ఉంటావు, నీ కిచెన్లో నువ్వే ఉంటావు. అందుకని మనము స్వార్థము విడిచిపెట్టాలి. స్వార్థము అనేది దేవుడు మనకు నేర్పించలేదు, అది మనకు తగదు. దేవుడి వల్లనే సమస్తము కలిగింది, ఆయన లేకుండా ఏది కలగలేదు అని యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనకి వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ఈరోజు మనం ఏమి కలిగి ఉన్నా అది కేవలం ఆయన వల్లనే మనకి అనుగ్రహింపబడ్డది. దాన్ని బట్టి మనం ఎట్లుండాలంటే కృతజ్ఞతా భావంతో మనము దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఉండాలా. అట్టి రీతిగానే మనకి ఈరోజు దేవుడు అన్ని ఇచ్చాడే, మన దగ్గరికి మన సావాసంలో లేకపోతే మన స్నేహితుల్లో మనం కలిసే వ్యక్తులలో ఎంతో మంది నీకు దేవుడు ఇచ్చినవన్నీ వాళ్ళ జీవితాల్లో వాళ్ళ దగ్గర లేవే. వాళ్ళ దగ్గర లేనప్పుడు నువ్వు ఎట్లుండాలి అసలు క్రీస్తు ప్రేమని పంచేవాడిగా ఉండాలి అంటే నీ దగ్గర ఉన్న వాటిని అన్నింటిని బట్టి వాళ్ళ దగ్గర ఏమీ లేదు అని నువ్వు తెలుసుకున్నా నువ్వు వాళ్ళకి ఏది ప్రాముఖ్యమైనదో నీ దగ్గర అది నువ్వు వాళ్ళకి ఇచ్చేవాడిగా ఉంటేనే క్రీస్తు ప్రేమని నువ్వు పంచిపెట్టేవాడిగా ఉండాలి. కానీ మనం అట్లా ఉండమే, నాది నేను పెట్టుకుంటా, అమ్మ ఇచ్చేసే అమ్మ ఎవరన్నా తింటారంటే ఇయ్యరు, ఫ్రిడ్జ్లో పెడతాం. ఈ ఆడవాళ్ళకు ఉన్న పెద్ద బుద్ధిది పాడేయద్దు. పోనీ ఎవరికన్నా ఇస్తామంటే ఇచ్చే బుద్ధి అసలు ఉండదు. పోనీ పెట్టుకొని తింటారా, సరే ఒక్కసారి తింటారు, రెండుసార్లు తింటారు, మూడో రోజు ఏం చేస్తారు దాన్ని తీసి మళ్ళా చెప్పలేము. నేను అందుకని చాలాసార్లు చెప్తుంటా, మా భార్య కానీ అందరికీ చెప్తుంటా. ఏమని చెప్తుంటా అంటే ఎప్పుడు మనము ఇతరులకు ఇచ్చేవారిగా మనం ఉండాలి. అది క్రీస్తు యొక్క ప్రేమ. క్రీస్తు యొక్క ప్రేమని పంచడం అంటే అది. మా నాన్న నాకు నేర్పించాడు. ఏంటి అంటే ఎంతో మంది నువ్వు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎంతో మంది ఎదురుపడుతూ ఉంటారు. వాళ్ళని ఏరా తమ్ముడు ఎలా ఉన్నావు నాన్న అని పిలిచే వాళ్ళు ఎవరు ఉండరు. మన అట్టి వారిని కదా మనం వెళ్ళి పలకరించాల్సింది, అట్టి వారిని కదా మనం ప్రేమించాల్సింది, అట్టి వారికి కదా మనం దానం చేయాల్సింది. మా నాన్న ఇప్పుడు వెళ్ళేటప్పుడు 10 రూపాయలన్నీ జమ చేసుకొని నాకు ఇచ్చేటోడు. అరే బస్సులో వెళ్తున్నావు కదా, ఎంతో మంది దొరుకుతారు అని ఎంతో మంది కనిపిస్తారు, వాళ్ళకి వెళ్ళి ప్రేమను చూపించు. వాళ్ళు నేను అడగకపోయినా నువ్వు వెళ్ళి వాళ్ళకి పలకరించి వాళ్ళకి ఇవ్వు అని చెప్పి ఆయన దగ్గర ఉన్న కొద్దిగా ధనం నాకు ఇస్తుంటే అది తీసుకుపోయి నేను అట్టి రీతిగానే వాళ్ళందరికీ ఇస్తుంటే దానిలో ఒక సంతోషము, దానిలో ఒక ఆనందము దేవుడు మనకి ఇచ్చాడు, మనం ఇతరులకి పంచి పెడుతున్నాం అంతే. అందుకని మనం ఎప్పుడు ఇచ్చేవారుగా ఉండాలి. అది క్రీస్తు ప్రేమని కలిగిన మనసు. అందుకనే దేవుడు మనకు ప్రేమించాడు కనుక తన కుమారుడుని వెనుతీయలేదు. మనల్ని సంపాదించుకునేదానికి తన కుమారుడిని బలియాగంగా ఆయన అర్పించేసి ఉన్నాడు. ఏకైక కుమారుడు అని చెప్తుంది. మరి ఎవరు లేరైనా మరి ఒక్కడిని కూడా ఉంచుకోకుండా నీ కొరకు నా కొరకు ఇచ్చాడంటే ఎంత త్యాగపూర్వకంగా దేవుని యొక్క హృదయం చూడండి. అందుకని మనం ఈ లోకంలో నాది అంటూ ఏది ఉండద్దండి. ఏదైనా ఉంటే అన్ని దేవుడు మనకి ఇచ్చినదే. దాన్ని బట్టి మనం కృతజ్ఞతలు అయి ఉండాలి. లేని వారి కొరకు మనం ప్రార్థన చేస్తూ వాళ్ళని ఆదుకునే వారిగా, క్రీస్తు ప్రేమని వాళ్ళకి రుచి చూపేవారిగా, క్రీస్తు ప్రేమని వాళ్ళతోని పంచుకునే వారిగా మనము క్రీస్తు యొక్క ప్రేమతో నింపబడాలి. ఎప్పుడు నింపబడతాము అంటే ఆయనని పోలి నడిచినప్పుడే, ఆయన అడుగు జాడలలో మనము నడుచుకోవాలి. యేసు ప్రభు వచ్చాడు, సువార్త చేస్తున్నాడు, అందరినీ బాగు చేస్తూ స్వస్థత పరుస్తూ అందరిని రక్షించుకుంటూ రక్షణ సువార్తని తెలియజేస్తూ శుభవార్త ఇది దేవుని యొక్క రాజ్యంకి చేరండి, నరకం నుంచి తప్పించబడండి అని దేవుడు తండ్రి యొక్క ప్రేమని వెల్లడి చేస్తూనే తన పరిచర్యని ఆయన కొనసాగించాడు. అట్టి రీతిగానే రక్షింపబడ్డ మనము మన యాత్రని ముగించుకో మునిపే
మనము క్రీస్తు వలె ఆయన పోలికలో మార్చబడి వీ హ్యావ్ టు బి ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. ఈ లోకంలో క్రీస్తుని మనలో చూచి వారు కూడా క్రీస్తుని గుర్తెరిగి వాళ్ళు కూడా రక్షింపబడాలి అని దేవుడు తన ప్రేమతో మనల్ని ప్రతిదినము కాపాడుతున్నాడు. అటు రీతిగానే ఎందరైతే కోరుకుంటున్నారో ఆ ప్రేమతోని వాళ్ళని నింపుతున్నాడు. నువ్వు దేవుణ్ణి అడగకపోతే నీ ప్రేమతో నన్ను నింపయాలి, దేవుడు నిన్ను నింపడు. ఎందుకంటే స్వార్థము నీలో ఉన్నది. అందుకనే దేవుని దగ్గరికి వెళ్ళి మనం అడగాలి, దేవా నీ ప్రేమ నాకు కావాలి. ఆ పాట పాడుకున్నాం కదా, నీతో నేను నడవాలని పాటలో ఆ సెకండ్ వచనంలో ఉంటుందిగా, సౌలును పౌలుగా మార్చిన గొప్ప దేవుడు, నీలో ప్రేమ నాలో నింపి నీలాగా నన్ను నువ్వు మార్చమై. అడగా దేవుడిని అడగా. సౌలు గుడ్డితనంలో ఉన్నాడు. దేవుని దర్శనం తీసుకున్నాక దమస్కు మార్గంలో 3 రోజులు గుడ్డివాడ పడున్నప్పుడు దేవుడిని అడుగుండొచ్చు బహుశా. ఏమనంటే, ఇంతకాలము నేను నిన్ను హింసించాను, దూషించాను, వ్యతిరేకంగా జీవించాను, ఒక హానికరుడిలాగా నేను సంఘాన్ని నేను నాశనం చేసుకుంటూ వచ్చాను, కానీ ఇప్పుడైతే నాకు ఏమి వద్దు, కానీ కేవలం నీ ప్రేమ కావాలా. ఆ ప్రేమతోనే నింపబడ్డాడు కనుకనే సంఘాన్ని స్థాపించుకుంటూ నేటికి కూడా సజీవ సాక్షిగా పత్రికల ద్వారా ఆత్మ ప్రేరేపణ చేత నేడు సంఘంతోని, నీతోని, నాతోని, మనందరితోని ఆయన మాట్లాడి క్రీస్తు యొక్క ప్రేమని ఆయన ప్రకటిస్తూ వస్తున్నాడు. చనిపోయినాడు కానీ ఆయన మాటలు చావలేదు. క్రీస్తు యొక్క ప్రేమకి చావు లేదండి. మనుషుల యొక్క ప్రేమకి చావు ఉంటుందేమో కానీ ఆయన ప్రేమకి చావు అనేది లేదు. అది నిన్ను ప్రతి కాలము ఎల్లకాలము అది నిన్ను జీవింపజేసేది. కాబట్టి మనము కూడా ఆయనను పోలి నడుచుకునే వారుగా మనము ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. మనము కూడా ఇతరుల కొరకు we have to sacrifice our pleasures. మనకి మన సుఖభోగాలన్నింటినీ మనము మానుకొని ఇతరుల కొరకు మనము వాళ్ళకి ఆదుకునేవారుగా, ఇతరులకి సహాయపడేవారుగా, ఇతరులని లేవనెత్తేవారుగా, క్రీస్తు ప్రేమని చూపి వాళ్ళని కూడా ఆయన యుద్ధకు నడిపించే వారుగా మనం ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాం. కాబట్టి ఈరోజు మనము ఒక ఉన్నతమైన పిలుపుతో పిలువబడ్డామని బైబిల్ చెప్తున్నది. ఆ ఉన్నతమైన పిలుపు ఏంటో తెలుసా? క్రీస్తు ప్రేమని కలిగి నువ్వు జీవించాలి. ఈ లోకంలో అన్నింటిలో శ్రేష్టమైనది ప్రేమనే. ఆత్మఫలాల్లో శ్రేష్టమైనది మొట్టమొదటిది ప్రేమనే. పౌలు కూడా చిక్కటి మాట చెప్తుంటాడు కదా, నేను దూత భాషలో మాట్లాడినా, నేను ఏది చేసినప్పటికీ ప్రేమ లేని వాడినైతే నేను వెళ్తుండే. ఈరోజు నిందకరమైన జీవితం నీకు ఉన్నదేమో, కానీ ఈరోజు నీ జీవితాన్ని మార్చుకునేదానికి క్రీస్తుని ఆయన అంటున్నాడు. నా ప్రేమని రుచి చూడు అంటున్నాడు. నా ప్రేమతోనే నేను నింపుతాను అంటున్నాడు. నా పోలిక వల్ల నేను మార్చుకుంటాను అని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము ఏదో వచ్చాము, భక్తి చేసాము, వెళ్ళిపోయామని కాదు, కానీ ప్రతిసారి దేవుని దగ్గరికి వెళ్తున్నాము, ప్రతిసారి ప్రార్థన చేస్తున్నాము. అద్దం ముందు నుంచి చూసుకొని ముఖంని క్రీస్తు పోలికలోనే మార్చబడుతున్నానా, అద్దంలో నుంచి నీ ముఖం మాట్లాడుతుంది లేదు అని వాస్తవమైన. అందుకనే వీ హ్యావ్ టు కీప్ ఆన్ చెకింగ్ అవర్ సెల్ఫ్. నేను ఆయన పోలి నడుస్తున్నానా, ఆ ప్రకారం నేను నడుచుకోగలుగుతున్నానా, ఒకవేళ లేకపోతే ఏమి చేయాలా అవి చెయ్యి, ఏమి చేయొద్దు అవి మానుకో. ఆయన పోలికలో నడుచుకునే వారిగా మనం ఉండాలి అని దేవుడు కోరుకుంటాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 1వ వాక్యం ముగించేస్తాను. 1 Corinthians chapter 11 verse 1. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకున్నది. మీరు నన్ను పోలి. అదే 2వ పత్రికకి వెళ్ళు. 2వ పత్రిక కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వాక్యం. రక్షింపబడి వారి పట్లను, నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనే ఉన్నాము. నశించు వారికి మరణార్థమైన మరణపు వాసన గాను, రక్షింపబడి వారికి జీవార్థమైన జీవపు వాసన గాను, జీవార్థపు అయిన జీవపు వాసనగాను ఉన్నాము. చాలండి. ఇక్కడ తెలియజేస్తాడు భక్తుడు ఏంటి అంటే, ఫర్ we are to God a aroma of Christ among those who are being saved and those who are being perished. రక్షింపబడ్డ వారు మన మధ్యలో ఉన్నారు, నశించే వారు కూడా మన మధ్యలో ఉన్నారు. వాళ్ళ మధ్యలో మనం ఉన్నాం. ఇప్పుడు మనం ఎవరం తెలుసా? క్రీస్తుని పోలి నడిచేవారు. ఇప్పుడు యేసు ప్రభు వారు కూడా భూమి మీదకి వచ్చారు. ఆయన యందు విశ్వసించిన వారు ప్రతి ఒక్కరూ రక్షణని పొందుకున్నారు.
ఎవరైతే ఆయన మాటలు కాదనుకొని విసర్జించారో, ఆయన మాటల్ని విడిచిపెట్టారో వాళ్ళు నశించే వారిగా వాళ్ళు ఉంటున్నారు. కాబట్టి యేసుప్రభు ఉండి ఈ భూమి మీదకి వచ్చి యేసుప్రభు ఎట్టి రీతిగా అయితే నశించుచున్న వారి మధ్యలో, రక్షింపబడ్డ వారి మధ్యలో ఆయన ఉన్నాడో అట్టి రీతిగానే నేడు మనమున్నాం. మనము కూడా నశించే వారి కంట మరణపు వాసన వలె ఉన్నామంట. ఎందుకంటే మన మాట వాళ్ళు వినరు. అరే నరకముంద్ర బాబు తప్పించబడు అంటే వాళ్ళు, నువ్వు చూసొచ్చావా, నువ్వు చేసి వచ్చావా, నువ్వు ఎందుకు నాకు చెప్తున్నావు అని అడుగుతారు. వాళ్ళు నశించేవారు. వాళ్ళకి మనం ఎట్లున్నామంట తెలుసా? దేవుణ్ణి వెంబడించి దేవుణ్ణి పోలే మనం ఎట్లున్నాం తెలుసా? వాళ్ళకి మరణపు వాసన వలె ఉన్నామంట, నశించే వారికి. కానీ రక్షింపబడ్డ వారికి ఎట్లున్నామంట? జీవపు వాసన వలె, సువాసన వలె మనము ఉంటున్నామంట. కాబట్టి జీవపు సువాసన మనము కలిగి ఉండాలంటే మనం ఆయనను పోలి నడుచుకునే వారిగా మనం ఉండాలి. ఇతరులని మనము జీవింపజేసి జీవపు మార్గంలో నడిపించే వారుగానే మనం ఉండాలి. నశించే వారిని వెతికి రక్షించడానికి క్రీస్తు ఎట్టి రీతిగా అయితే వచ్చాడో, రక్షింపబడ్డ మనము నశించే వారిని ఆ జీవపు బాటలోనికి నడిపించే వారిగా మనము ఉంటున్నాము. క్రీస్తు మన కొరకు పరిమళ సుహాసనగా ఆయన పోయబడ్డాడు. అట్టి రీతిగానే మనం కూడా నశించే వారికి మరణపు సువాసనగా, రక్షింపబడ్డ వారికి పరిమళ సువాసనగా మనం మార్చబడి అనేకుల్ని ఆయన యుద్ధకు నడిపించే వారిగా మనం ఉన్నాం. నువ్వు దేవుని కొరకు ఏమైనా చేయగలుగుతావు అంటే, నువ్వు దేవుని కొరకు ఏమి చేయలేవు. కోట్లు సంపాదించిన నీ డబ్బులు దేవునికి అక్కర్లేదు. నువ్వు మేడలు మిద్దలు గుడులు కట్టినా కూడా దేవునికి అక్కర్లేదు. నువ్వు దేవునికి ఏమైనా ఇవ్వగలుగుతావు అంటే ఒక్క నశించే ఆత్మని సంపాదిస్తే సార్. బిల్ గ్రహాం గారు ఒక మెసేజ్ లో చెప్తున్నారు, ఒక ఆయనని రక్షించడానికంట, ఆయన రక్షణ పొందుకునే దానికి ఆయన నిమిత్తము దాదాపు దగ్గర 8.5 సంవత్సరాలు ఆయన ప్రార్థన, కన్నీటి ప్రార్థన చేశాడంట. నా సహోదరుడు రక్షింపబడాలి అని. ఆ 8.5 సంవత్సరాలు కన్నీటి ప్రార్థన దేవుని దగ్గర చేసినందుకు ఆ 8.5 సంవత్సరాలు అయినాక ఆ వ్యక్తి రక్షణ పొందుకొని దేవునిలోనికి ఆయన నడిపింపబడ్డాడు. కాబట్టి మనం ఏం చేయగలుగుతున్నాం దేవుని కొరకు? ఏమి చేయలేని వారిగా అంశం. ఏమి చేయలేని మనం ఒకటే చేయొచ్చు తెలుసా? ఆ ప్రేమని కలిగి జీవిస్తే చాలు. ఆ ప్రేమతో ఇతరులను ప్రేమిస్తే చాలు. నీకంత భారము దేవుని మీద పెట్టాలని ఆశపడతాను, కానీ నువ్వు ఆ ప్రేమని కలిగి జీవిస్తే చాలు. ఇతరులతో నా ప్రేమని నువ్వు కనపరిస్తే చాలు. అట్టి ప్రేమతో మనము నింపబడాలి. ఒకటి జీవపు సుహాసన వలె రక్షింపబడ్డ వారిని మనము ఉంటున్నాము అని వాక్యము మనకు తెలియజేస్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 18 అంటాడు కదా, సిలువని గురించిన సువార్త నశించుచున్న వారికి వెర్రితనంగా ఉన్నది, కానీ రక్షింపబడ్డ వారికి అది దేవుని శక్తి అయి ఉన్నది. ఈరోజు దేవుని శక్తి అయి ఉన్నది. ప్రతిదినము రక్షింపబడ్డ మనమంట దేవుని శక్తిని పొందుకోవాలి. ఆయన దగ్గర నుంచి కావాలి. ఆయన దగ్గర నుంచి మనము అడిగి పొందుకోవాలి. ఫోన్ ఉంది, ఫోన్ తీసుకొని వెళ్ళి ఛార్జింగ్ దగ్గర పెట్టి ఛార్జ్ అవ్వు అంటే ఛార్జ్ అవుతుందా? అది అవ్వదు. దాన్ని ఏం చేయాలి? కనెక్టర్, ఛార్జర్ కనెక్ట్ చేసి దాన్ని పవర్ పాయింట్ లో దానికి ప్లగ్ ఇన్ చేసి స్విచ్ వేస్తేనే అది ఛార్జ్ అవుతుంది. అంటే రీతిగానే మన జీవితాలు కూడా దేవుని దగ్గరకు వచ్చి దేవా 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 అంటే సరిపోదు. దేవుని దగ్గరికి అలా అడగాలి, ప్రభా నింపునైనా నీ శక్తితో నన్ను నింపు, నీ బలంతో నన్ను, నీ ప్రేమతోని నన్ను నింపు అని నువ్వు ఆ శక్తిని కనపరిచి ఆశతోని ఆయన సన్నిధిలో నువ్వు వేచి ఉంటే కనుక ఆయన తప్పక ఫోన్ ఎట్లయితే ఛార్జ్ అవుతుందో అట్లా ఆయన ప్రేమతోని, శక్తితోని, ఆయన బలంతో నేను ఆయన నింపుతాను. కాబట్టి మనం అడిగేవారుగా, అడిగి పొందుకునే వారుగా దేవుని దగ్గర నుంచి ఉన్నాము. దేవుడు అంటున్నాడు కదా, పత్రికల్లో తెలియజేస్తుంటాడు, లూకాసు వార్తలు అంటూ ఉంటాడు, అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తెరవబడును, వెతుకుడి దొరుకును. కింద అనుకుంటూ వస్తాడు. ఏమంటాడు? చాలా మంది విశ్వాసంలోకి వచ్చినాక అప్పుల బాధ ఉంది కాబట్టి నాకు తెలిసిన ఒక వ్యక్తి ఏం చేసిందంటే 110 రోజులు ఉపవాస ప్రార్థన పెట్టుకోండి. ఎందుకంటే అడుగుడే నీకు ఇవ్వబడ్డాడు అని విశ్వసించిందంట. ఎందుకురా నువ్వు అన్ని రోజులు ఉపవాసం పెట్టుకున్నావు అని అడుగుతా అంటాడు, నా లక్షల అప్పులన్నీ తీర్చడానికి నేను దేవుణ్ణి అడుగుతున్నాను. కానీ నేను అన్నాను అంత ఇవ్వడం కాదు అన్నాను. వాక్యము చదవడం ఒట్టి వాక్యం ఒక వచనం చదివి వదిలేయడం కాదు, కానీ కింద ఏం అడగమంటున్నాడు అని నువ్వు స్పష్టంగా చదువు అన్న. అక్కడ ఏం అడగమంటున్నాడంటే పరిశుద్ధాత్మని అడగమంటున్నాడు. మన పరిశుద్ధాత్మని అడిగేవారుగా మనం ఉండాలి. ఈ లోకంలో మనము దేవుణ్ణి వెంబడిస్తే, దేవుణ్ణి ప్రేమిస్తే, దేవుణ్ణి ప్రేమించి వారికి రోమీయులకు రాసిన పత్రికలో ఏమంటుంటాడు పౌలు? దేవుణ్ణి ప్రేమించి వారికి సమస్తము సమకూర్చబడి మేలుకై ఆయన జరిగిస్తున్నాడు.
కాబట్టి మనం దేవుణ్ణి ఇది కావాలా అది కావాలా అని అడగక్కర్లేదు. శ్రేష్టమైన వ్యక్తి అడగాల. ముందుగా చెప్పాను కదా, ఏవి పైన ఉన్నావో అవి వెతికే వారిగా, అవి పొందుకునే వారిగా మనము ఉండాలి. ఎప్పుడైతే నువ్వు పరిశుధాత్మతో నింపబడతావో, పరిశుధాత్మ వశంలోనికి నువ్వు వెళ్ళగలుగుతావో, ఆ స్పిరిచువల్ రంగంలోకి నువ్వు వెళ్ళబడతావో, దేవుని ప్రేమతో నువ్వు ముద్రింపబడతావు, దేవుని ప్రేమతో నువ్వు నింపబడతావు. దేవుని ప్రేమని లోకంలో చాటు చెప్పేవాడిగా ఒక బలమైన సాధనం వలె దేవుని చేతిలో నువ్వు వాడబడతావు అని దేవుడు తెలియజేస్తాడు. కాబట్టి క్రీస్తు యొక్క ప్రేమని మనము ఆయన దగ్గర అడిగి పొందుకునే వారిగా, నింపబడే వారిగా, ఆ ప్రేమని ఇతరులతో పంచిపెట్టే వారిగా మనం ఉండాలి. దేవుడిని ఆశీర్వదించాడు. చాలా మంది ఉద్యోగాలు చేసుకుంటూ, ప్రభువా ఉద్యోగం వచ్చింది అంటే ఒక గట్టు మీదకి ఎక్కాడు అంటే, గట్టు మీదకి ఎక్కిన వాళ్ళు అడుగుతారు దేవుడిని, ప్రభువా 1,00,000 వస్తుంది సరిపోతాడు, 3 లక్షలు కావాలి. సరే దేవుడు ఎందుకు కాదంటాడు? తన బిడ్డలే కదా, ఆయననే కదా ఇచ్చిన ఉద్యోగం. సరే 1,00,000 సరిపోతానే కదా, 3 లక్షలు అంటాడు. ఈ 3 లక్షలు దేవుని ప్రార్థన చేసి దేవుడు ఆ బిడ్డకి అనుగ్రహించి ఆశీర్వదించినాక వీడు ఎట్లయిపోతాడు కదా సార్? సుపరాత కూడా అయిపోతాడు, చాలా కన్ఫ్యూజ్ గా అయిపోతాడు. ఎందుకంటే డబ్బును చూస్తాడు కదా, ఇంకా డబ్బుని కూడేయాలి. 3 కాస్త 6 అవ్వాలా, 6 కాస్త 9 అవ్వాలా, 9 కాస్త 12 అవ్వాలి. అప్పటి వరకు మీకు నిద్ర రాదు. ఇంకా డబ్బు వ్యామోహంలోకి వెళ్ళిపోతాడు, క్రీస్తు ప్రేమకి దూరం అయిపోతాడు. అందుకని మనం ఈ లోకంలో ఉన్న వాటిని దేవుని దగ్గర అడగద్దు, కానీ దేవుని దగ్గర నుంచి ఏవైతే శ్రేష్టమైన ఉన్నాయో, మన ఆత్మీయ జీవితానికి ఆశీర్వాదకరంగా, ఇతరులకి ఆశీర్వాదకరంగా మనం ఉండాలి అని అతి శ్రేష్టమైన మనం గుర్తించి దేవుని దగ్గర నుంచి అడిగి పొందుకునే వారిగా మనం ఉంటే, మనం నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన సమకూరుస్తాడండి. నేను ఏనాడు ఒక చిన్న మాట చెప్పి ముగిస్తాను. ఇంకా వాక్యం ఉంది కానీ నేను తీసుకోదలుచుకోలేదు, తర్వాత ఎప్పుడైనా పంచుకుంటా. నేను చిన్న మాట చెప్పి ముగిస్తాను. నేను ఏనాడు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభువా నాకు ఇది కావాలి అని నేను అడగలేను ఎప్పుడు. కానీ ఒకసారి అడిగిన, ఎప్పుడు తెలుసా? నా ఇంటర్మీడియట్ అయిపోయినాక మా ఇంట్లో మా అన్న తమ్ముళ్ళు, మా తోబుట్టులు అందరూ ఉద్యోగం చేస్తున్నారు. ఉద్యోగం చేస్తున్నప్పుడు అందరూ జీతగాళ్ళే. ఇంకా ఆ టైంలో వాళ్ళకి ఎటువంటి అవకాశం ఇవ్వబడ్డదంటే, 4 గంటలు పనిచేస్తే కారు తీసుకొని వస్తాడు, కారులో కూర్చోబెట్టుకుంటాడు, ఆఫీస్కి తీసుకుపోతాడు. 4 గంటలు అయినాక మళ్ళీ క్యాబ్ డ్రైవర్ తీసుకొని వచ్చి ఇంటి గుమ్మం ముందు వదులుతాడు. వీళ్ళు చదివేది ఇంటర్మీడియట్ అయ్యింది, నెక్స్ట్ చదువులకు వెళ్తున్నారు. కానీ వీళ్ళు ఈ 4 గంటలు పనిచేసిన దానికి 2020లో అనుకుంటా, 2020 కాదు, 2000 సంవత్సరంలో 2001లో వాళ్ళు ఆ 4 గంటలు పనిచేసిన దానికి ఒకరికి 8,000, ఒకరికి 12,000 జీతము వచ్చింది. వాళ్ళని చూసి నేను కొద్దిగా బాధపడ్డా. చదువు సంధ్య లేదు, ఉద్యోగం అసలు వాడు ఇయ్యండి నాకు, ఏంటి ప్రభు. సరే వాళ్ళని చూస్తూ సరేలే మా వాళ్ళని నన్ను చూసుకుంటారులే అని ఆశించి వాళ్ళ వైపు చూస్తూ ఉండేటువంటి. ఎట్లయితే కాకి పిల్ల తన తల్లి వైపు చూసి ఆకలి కొరకు కావు కావు అంటదని వాళ్ళ వైపు చూస్తూ ఉండేవాడు. అప్పుడు ఒకరోజు క్రిస్మస్ పండుగ వచ్చి దగ్గర పడ్డది. ఇప్పుడు అందరూ షాపింగ్ చేస్తారు కదా. ఇప్పుడు మన క్రైస్తవులకు ఉన్నదే ఉల్లాసం, ఉత్సాహం అదే కదా, కొత్త బట్టలు వేసుకోవాలి. అప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. ఇప్పుడు వాళ్ళకేమో డబ్బులు ఉన్నాయి, నా దగ్గర ఏమో డబ్బులు లేవు. నేనైతే నోరెప్పిన వాళ్ళని అడగను, ఏంటి ప్రభు అని. అప్పుడు ప్రభుత్వం కూడా ఇంత సావాసం నాకు లేదు. అప్పుడు నేను ఒకటే మనసులో అనుకున్నా, నాకు కూడా ఉద్యోగం ఉంటే బాగుండేది, వాళ్ళ వైపు చూసేటోడిని కాదు ప్రభు. ఏంటి మరి నా పరిస్థితి, నాకు కూడా ఉద్యోగం ఉంటే నేను కూడా బట్టలు కొనుక్కునేటోడిని కాదు ప్రభు. ఈ బాధ నాకు ఉండేది కదా ప్రభు అని. ప్రభు ఆ సమయంలో కూడా నాకు ఒక కనువిప్పు కలిగజేశాడు. నువ్వు మనుషుల వైపు చూడద్దు, నా వైపు చూడాలి. ఆ సాక్ష్యం నేను ఎప్పుడూ మర్చిపోను. ఎందుకు తెలుసా? ఒకవేళ నేనే జీతగాడిని అయి ఉంటే నా జీతంతో నేను ఒక చెత్త కొనుక్కునేటువంటి. కానీ నేను ప్రభు వైపు చూశాను కదా, ప్రభు నాకు ఇస్తాడు అని నేను విశ్వసించాను కదా. నాకు ఒకటే క్రిస్మస్ పండగకి ఆనాటి నుంచి నేటి వరకు కూడా నాకు 4 జతల బట్టలు ఇస్తానే ఉన్నారు. సేవకుడుగా నిలబడినాక అనేక బట్టలు దేవుడు నాకు ఇస్తానే ఉన్నారు. ఎందుకంటే దేవుడిని ప్రేమిస్తాను. నేను ఏనాడు దేవుడిని ఇది కావాలి అని అడగను. ఎందుకంటే నా అవసరాలు ఏంటో ఆయనకు తెలుసు. ఆయన అవసరాలు తీర్చేవాడిగా, ఆయన చిత్తముని నెరవేర్చేవాడిగా ఉంటే నా ప్రతి ఒక్క అవసరతని ఆయన తీర్చే దేవుడై ఉన్నాడు అని నేను ఈరోజు కూడా అదే విశ్వాసంలో ముందుకు. ఇది నాకు కావాలి, నా చర్చికి ఇది కావాలి, మాకు ఇది సపోర్ట్ చేయండి అని ఏనాడు నోరిపో ఎవరిని అడిగింది లేదు. మా ఇంటి వంట ఎవరు మాకు నేర్పించలేదు. చెయ్యి చాపడమో తెలియదు. ఉంటే ఇవ్వాలా, లేదంటే వాళ్ళ గురించి ప్రార్థన చేస్తే దేవరకు ధర్మోదంగా ఉండాలి. అంతేగాని మాకు సహాయం చేయండి, మమ్మల్ని ఆదుకోండి, మా చర్చికి ఇది కొనియండి అని ఏనాడు అడగాలి. కానీ దేవుడు
చర్చ్ అనేది ఫిలిప్ అన్నది అని చాలా మంది ఉంటారు. చాలా మంది అంటారు ఏ చర్చ్కి వెళ్తా అంటే ఫిలిప్ అన్న చర్చ్ కాదని చెప్తాను నేను. ఇది దేవుని సంఘం, క్రీస్తు యొక్క శరీరం. ఇక్కడ నేను మీ కొరకు పరిచర్య చేయడానికి మాత్రమే ఉన్నాను. మీ గురించి ప్రార్థన చేసే బాధ్యత దేవుడు నాకు ఇచ్చడం ఇంకా అందు నిమిత్తమే ఉన్నాను. అందుకనే దేవుని దగ్గరకు వస్తున్నప్పుడు దేవుని కొరకు మనము వాడబడే వారిగా మన జీవితాలు మార్చబడాలి. అటు రీతిగా నువ్వు వాడబడాలి అంటే కనుక నువ్వు ఆయన స్వరూపంలోనికి మార్చబడితేనే, క్రీస్తుని పోలి నడిస్తేనే ఆయన నిన్ను వాడుకోగలుగుతాడు. అందుకనే క్రీస్తు యొక్క ప్రేమతో మనం బలపరచబడి ఆ ప్రేమలో మనం రుచి చూచి ఆ ప్రేమను నిలిచి ఉండి ఆ ప్రేమని చాటి చెప్పేవారుగా మనం ఉండాలి. పత్రికల్లో అంటాడు కదా, క్రీస్తు యొక్క ప్రేమ యొక్క ఎత్తు లోతు వెడల్పు ఏంటో మీరు తెలుసుకోండి. ఎంతగా ఆయనతో గడిపితే అంతగా తెలుసుకుంటాము, ఎంత తక్కువ ఆయనతో గడిపితే అంత తక్కువ మనం తెలుసుకోవాలి. అందుకని ఎక్కువగా దేవునితో గడుపుతూ ఆయన ప్రేమ యొక్క లోతు ఎత్తు వెడల్పు మనం తెలుసుకొని ఆ ప్రేమలో మనము ముందుకు కొనసాగిపోవాలి. దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించి తన ప్రేమలో మనని భద్రపరిచి నడిపించిన కాక. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్యా, గొప్ప తండ్రి, నేను సాయంత్రం కాలం సమయం ప్రభా మమ్మల్ని అందరినీ నేను సన్నిధి ఆవరణంలో ప్రభా ఇంటి రీతిగా నైనా మీరు చేర్చి ప్రభా నిన్ను స్తుతించడానికి, నిన్ను కీర్తించడానికి, నీ నామములోనైనా నిన్ను ఆరాధించడానికి, కొద్దిగా నేను నీ వాక్యాన్ని ధ్యానించడానికి చూపే కృపను బట్టి నీకు వందనాలు ప్రభా. అవును ప్రభా, నిన్ను పోలి మేము నడుచుకోవాలి ప్రభా, నీ పోలికలో మేము మార్చబడాలి ప్రభా అని నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా. రక్షణ పొందుకున్న మేము మా అంతటా మేము ఉండడం కాదు కానీ ప్రభా, నిన్ను చూసేవారుగా నీ పోలికలోనికి మేము మార్చబడే వారిగా ప్రభా మా జీవితాన్ని నైనా మీరు మార్చండి ప్రభా. మీరు మాకు తోడుగా ఉండండి. నీ ప్రేమని రుచి చూస్తూ ప్రభా, నీ ప్రేమని నైనా కలిగి జీవిస్తూ ఆ ప్రేమని ఇతరులతో నైనా పంచుకునేవారుగా, ఇతరులతో చాటి చెప్పేవారిగా ప్రభా మీరు మమ్మల్ని నీ ప్రేమతో మీరు నింపండి. నీ ప్రేమతో మమ్మల్ని బలపరచమని అడుగుతున్నాను తండ్రి. అవును ప్రభా, నీ దాసుడు ప్రభా, నేను ఆయనని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడవండి అనే ఒక మంచి సాక్ష్యం ఇచ్చున్నాడు ప్రభా. అటు రీతిగా అటు ఆత్మీయ నేత్రాలు మాకు దయచేయండి. నిన్ను చూసేవారిగా ప్రభా, నీ ప్రేమని కలిగి జీవించేవారిగా ప్రభా, ఇతరులని వెంటనే క్షమించేవారిగా ఆ క్షమించే మనస్సునైనా మాకు దయచేయండి. ఇతరులని ప్రేమించే మనసు మాలో నూతనంగా పుట్టించండి ప్రభా. ప్రేమని కలిగి జీవించేవారిగా, ప్రేమ సమస్తంలో నేను జయిస్తుంది ప్రభా. ఆ ప్రేమతోనైనా మేమునైనా మాకు ఇచ్చిన యాత్రని ముగించుకొని కృపను మాకు దయచేయండి. ఈ లోకాన్ని జయించే శక్తిని మాకు దయచేయండి ప్రభా. పవిత్రమైన ప్రేమతోనైనా మీ బిడ్డలు మీరు నింపండి ప్రభా. మీ ప్రేమలోనైనా బిడ్డలనైనా నిలిచి ఉండే కృపను బిడ్డలకి మీరు దయచేయండి. అన్ని విషయాల్లో బిడ్డలకి మీరు తోడుగా ఉండండి. విన్న వాక్యాన్ని మీరు కట్టి ఫలింపజేయండి ప్రభా. అయినా మీరు చేసిన త్యాగాన్ని నైనా మేము జ్ఞాపకం చేసుకుంటుండగా ప్రభా, ఎందరైతే బిడ్డలనైనా సిద్ధపడి వచ్చారు ఆ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకున్నారు ప్రభా. నీ సన్నిధికి వచ్చారు ప్రభా, అర్హునిగా ప్రభా, అర్హత కలిగి ప్రభా నీ రొట్టెల్లోనైనా రక్తంలోనైనా వాళ్ళు పాలుభాగస్తులుగానైనా ముందుకు వచ్చేసితో పాటు బిడ్డలకి మీరు దయచేయండి ప్రభా. నేను నువ్వు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ప్రభా ఆఖరి కొట్టు వరకు ప్రభా నీ రక్తాన్ని నేను మా కొరకునైనా మేము కల్వరి శిల్వలో కార్చున్నాను ప్రభా. వచ్చిన మేము ప్రభా పరిశుద్ధులం కాదు కానీ ప్రభా పాపులను మేము ప్రభా కార్చిన రక్తము చేత మేము కడగబడి ప్రభా నీ దృష్టికి అంగీకారమైన బిడ్డలుగా ప్రభా, నీ చిత్తము నెరవేర్చే బిడ్డలుగా ప్రభా, నీ మాటలు నడుచుకునే బిడ్డలుగా ప్రభా మేము నడుచుకునే కృపను అటువంటి ఆత్మ నడిపింపును మా ప్రతి ఒక్కరికి మేము దయచేయాలి ప్రభా. ఈ లోకంలో జీవించినంత కాలము ప్రభా నీ కొరకునైనా సాక్షులుగా జీవించేవారిగా, నీ ప్రేమని నైనా ఈ లోకంలో చాటి చెప్పే బిడ్డలుగా మమ్మల్ని నీ ప్రేమతోని మీరే మమ్మల్ని బలపరిచి నడిపిస్తున్నామని మీరేమైనా మాకు తోడుగా ఉందినైనా రాబోయే దినాల్లో ప్రభా మమ్మల్ని బట్టి ప్రభా నిన్ను అందరూ తెలుసుకునే వారిగా ప్రభా మా జీవితాలనైనా మీరే మార్చి ప్రభా అనేకుల్ని నీ కొరకునైనా సంపాదించే వారిగా, అనేకుల కొరకు నిమిత్తము ప్రార్థన చేసే బిడ్డలుగా మా ప్రతి ఒక్కరినైనా మీ ప్రార్థన ఆత్మతో నింపి మా జీవితాల ద్వారా నేను నీ చిత్తము నేను జరిగించుకుంటున్నాను. యేసయ్య పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వైపుచ్చిన పరమ తండ్రి, ఆమేన్.